థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అందరూ ఇక్కడ చాలా రోజులైంది నేను సినిమా తీసని గ్యాప్ అని చెప్తా ఉంటారు అందరూ. సో అది నాకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. నాకు కూడా అనిపించింది కొంచెం గ్యాప్ వచ్చిందేమో అని. ఎందుకంటే మా పిల్లలు కొంచెం హ్యాపీ డేస్ అప్పుడు ఇంత ఉండేవారు, పుట్టడే. సో వాళ్ళకి నేనేం సక్సెస్ చేశాను ఏంటి అని కూడా కొంచెం వాళ్ళకి కూడా అర్థం అవ్వాలని కొంచెం నాకు ఫిదాతోటి ఉంది అనమాట నాకు జనరల్. సో సినిమాలు చాలా రోజుల తర్వాత నాకు ఇష్టమైన నేను చాలా అంటే నేను స్పెషల్ అనుకునే ప్రేక్షకులు నా నుంచి ఏదో చూసే కైండ్ ఆఫ్ జానర్ లవ్ స్టోరీ. ఇప్పుడు ఆనంద్ గోదావరి, హ్యాపీ డేస్, దీని తర్వాత అలాంటి ఫ్లేవర్ ఉన్న ప్యూర్ లవ్ స్టోరీ. అండ్ నేను అమెరికాలో చదువుకున్నాను, 4-5 years ఉన్నాను. ఎప్పుడొకప్పుడు అమెరికాలో నాకు తెలిసిన అమెరికా గురించి చూపిద్దామని ఆశ ఉండేది. ఎప్పుడు దాన్ని అది చాలా చూపించినప్పుడు చాలా స్పెక్టాక్యులర్గా బాగా చూపిస్తాను అనుకున్నాను అనమాట. సో అలాంటి నేపథ్యం ఇది. అండ్ దెన్ అమెరికాలో సో అది కుదిరిన లవ్ స్టోరీ ఇది. సో అబ్బాయి అమెరికా, అమ్మాయి తెలంగాణ అమ్మాయి. సో ఇవి రెండు కుదరగానే ఇంకా తర్వాత కథ పరంగా ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో నాకు జనరల్గా ఇప్పుడు నా సినిమాలో ఒక పెద్ద విలన్ ఆపుతున్నాడు లేకపోతే ఫైట్లు అట్లా ఉండదు, అదే నేపథ్యం. కానీ భావోద్వేగాలు ఉంటాయి, అంటే ఎమోషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి, ఫ్యామిలీ దాని నుంచి కాన్ఫ్లిక్ట్, అమ్మాయి అబ్బాయి వాళ్ళ ప్రాబ్లమే లవ్ స్టోరీ డ్రైవ్ అనమాట. సో అలానే తీశాను. మొన్న రీజన్ అంటే ఇంకా నేను అండ్ ఫిదా టైటిల్ గురించి చెప్పారు ఆయన. ఇంకా సినిమా కంటే నేను ప్రెస్ మీట్లో చెప్పాను, అంటే నా కూతురు లాంటిదని. అలా అని ప్రతి సినిమా అలానే తీస్తాను. చాలా కష్టపడి చాలా 1 yearగా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, మీరు ఎప్పుడు చూడనటువంటి సినిమా ముందుకు తెద్దాం అనుకున్నాం, అలానే జరిగింది. అంటే మీరు చాలా ఫ్రెష్ ఫీల్తో ఉంటుంది సినిమా. అండ్ నేను చూసుకున్నప్పుడు కూడా నాకు అనిపించింది, అరే ఇంత అంటే నేనే ఎప్పుడు చూడలేదని, నేను సినిమా ప్రేక్షకుడుగా నేను ఎప్పుడు ఇలాంటి సినిమా చూడలేదు అనిపించింది. సో అదే నా సక్సెస్ అనుకుంటున్నాను. సో ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్, చాలా బాగుంది. ఆనందంగా, హ్యాపీగా, రిఫ్రెషింగ్గా ఉంది. అన్ని యంగ్స్టర్స్కి యూత్ఫుల్ లవ్ స్టోరీ లాగా ఉంటుంది. అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఫ్యామిలీ వాల్యూస్ లాంటివి చెప్పే సినిమా. సో నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను రేపటి కోసం. ఇంకా కొంచెం నిన్న చాలా హ్యాపీగా ఫస్ట్ షో చూశారంట మెగా ఫ్యామిలీ, నాగబాబు గారు వాళ్ళు చూసినప్పుడు నాగబాబు గారు నన్ను ఇంకా హగ్ చేసుకుని ఐ లవ్ యూ అన్నారు అనమాట బేసిక్ అంటే చూసి. దెన్ వాళ్ళ మదర్ అయితే నాకు అబ్బాయికి చాలా మంచి గొప్ప సినిమా తీశారని చెప్పింది. సో ఇంకా అంతకంటే నాకంటే వరుణ్ తేజ్ తరపు నుంచి సో ఫెల్ట్ రియలీ గుడ్. రాజు గారు కూడా మంచి థ్యాంక్స్ అన్నారు, మంచి సినిమా తీసిచ్చాను. సో అది నా బాధ్యత తీసిచ్చింది. సో ఇంకా విషయం ఒకసారి వరుణ్ తేజ్ గురించి చెప్పిస్తా. దెన్ ఇందులో ప్రత్యేకంగా అంటే ఇందులో స్పెషల్గా కనిపించేది అమ్మాయి యాక్టింగ్. అది మీరు చూస్తూనే ఉన్నారు. అది ఫస్ట్ కొంచెం యూఎస్పీ అనమాట, కొత్తగా ఉంటుంది. దెన్ నాకు దానికి మ్యాచ్ చేస్తూ వరుణ్ తేజ్ యాక్టింగ్ అనమాట. సో వరుణ్ తేజ్లో చాలా కాలంగా మీరు అంటే వేరే సినిమాల్లో నేను అంతగా చూడలేదు, కానీ ఇందులో చాలా పోగొట్ల లవర్ బాయ్ ఇమేజ్ లాగా రీడిఫైన్ చేశాను అనమాట. చాలా అందంగా ఉంటాడు. అమ్మాయిలు చాలా వాళ్ళ సిస్టర్ ఏంది అన్న ఇంకా అమ్మాయిలని ఎంటబడతారేమో అని. సో అది వాళ్ళ సిస్టర్ కామెంట్. సో అలానే ఉన్నాడు. సో ఇద్దరు కెమిస్ట్రీ బాగా కుదిరింది, డైనమిక్గా ఉంది చాలా. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. లవ్ హేట్ లవ్ స్టోరీ అంటే ఈ జర్నీ జిల్లా గారు చెప్పినప్పుడు ఇది ఒక జర్నీ. ఆ జర్నీలో ప్రేమ తర్వాత గొడవ తర్వాత అంటే లవ్ అలా అనమాట. అది అందుకు పెట్టింది, అంతకంటే ఏం లేదు. అంటే ఇది చూద్దాం. ఇది మ్యూజికల్ కూడా చాలా అంటే ఐఎమ్ హ్యాపీ. చాలా మ్యూజిక్ మీరు ఇప్పటికే చాలా పాపులర్ అయింది. సో గుడ్. సో అన్నిటికీ సెట్ అనమాట. సో వీఆర్ వెయిటింగ్. నేను ఇంకా అనుకోలేదండి. అదే నేను జనరల్ సినిమా తర్వాత కూర్చొని రాస్తాను మళ్ళీ ఏదో అనుకుని. అదేమన్నా సూట్ అయితే ఎవరికైనా చెప్తాం, ఆ తర్వాత సినిమా, తర్వాత ప్రొడ్యూసర్, ఇలా ఉంటుంది బేసిక్గా ఒక పెద్ద ప్రాసెస్. ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశా. ఇప్పుడు నాకు వాడు అస్సలు నచ్చట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చాలా గిల్ట్గా ఉందిరా. దానికి మేమేం చేయాలి? మీరు నా బ్రేకప్ చేయాలి. సిటీలో ఏ బ్రేకప్ అయినా సగం మీన్ వల్లనే అవుతాయి. నేను నమ్మను. కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. నా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేయాలని పెట్టు, డీటెయిల్స్ ఇవ్వు, వాళ్ళే చూసుకుంటారు.